సినీ ఇండస్ట్రీ బయటికి ఎంత గ్లామర్గా కనిపించినా లోపల మాత్రం తీవ్రమైన పోటీ, అసూయ, అంతర్గత రాజకీయాలు నడుస్తుంటాయి. ఒకరు ఎదుగుతుంటే వారిని వెనక్కి లాగడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. శాశ్వత మిత్రుత్వాలు, శత్రుత్వాలు లేవని చెబుతారు, కానీ అసూయ మరియు ద్వేషానికి మాత్రం ఎప్పుడూ కొదవ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి సిఫారసులు లేకుండా స్వయం కృషితో పైకి ఎదిగిన వ్యక్తి చిరంజీవి. కెరియర్ ప్రారంభంలో విలన్ పాత్రలతో మొదలుపెట్టిన ఆయన క్రమంగా హీరోగా మారి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస విజయాలను అందుకున్నారు. తన డాన్స్, ఫైట్స్ తో కొత్త ట్రెండ్ సృష్టించారు. భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ఈ పెరుగుతున్న స్టార్డమ్ అందరికీ నచ్చలేదు. కొందరికి అది అసహనంగా మారింది. దాంతో అప్పుడే జరిగిన ఒక సంఘటన సినీ వర్గాలను షాక్ కు గురిచేసింది. ఒక వ్యక్తి తన అభిమానినని చెప్పుకుంటూ చిరంజీవి దగ్గరికి వచ్చి తన పుట్టినరోజుని చెప్పి ఆయన సమక్షంలో కేక్ కట్ చేయాలనుకున్నాడు. కేక్ కట్ చేసిన వెంటనే చిరంజీవి నోట్లో బలవంతంగా పెట్టడానికి ప్రయత్నించారు. ఆ అనూహ్య పరిస్థితిలో చిరంజీవి అతడిని ఆపడానికి ప్రయత్నించినా కొంత కేక్ ఆయన నోట్లోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే ఆయన పెదాలు నీలం రంగులోకి మారడం ప్రారంభమైంది. ఇది గమనించిన అక్కడి వారు వెంటనే అప్రమత్తమయ్యారు. కింద పడిన కేక్లో అనుమానాస్పద పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో వెంటనే చిరంజీవిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఇది విషప్రయోగమని నిర్ధారించారు. అదృష్టవశాత్తు వెంటనే చికిత్స అందడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ పత్రికలు, తెలుగు మీడియా ఈ వార్తలను విస్తృతంగా ప్రచురించాయి. అయితే ఈ విషప్రయోగం వెనుక అసలు ఎవరున్నారు, ఎందుకు ఈ విషయం పూర్తిగా వెలుగులోకి రాలేదు అన్న ప్రశ్నలు ఇప్పటికీ అనుమానంగానే మిగిలిపోయాయి. కానీ అభిమానుల ప్రేమ, మద్దతు ఆయనను కాపాడిందనే భావన మాత్రం అందరిలో ఉంది. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, మరణ మృదంగం సినిమా తర్వాతే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. నిర్మాత కెఎస్ రామారావు మెగాస్టార్స్ మైటీ మూవీ అంటూ ఆ సినిమాకు ఇచ్చిన పబ్లిసిటీ అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మెగాస్టార్ అనే పేరు చిరంజీవికి శాశ్వత గుర్తింపుగా మారిపోయింది.